తెలుగు మిత్రులారా, తెలంగాణ కుటుంబ సభ్యులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 29, 2024లో నా పక్కన కూర్చొని గ్లోబల్ పీస్ సమిట్ గురించి ఏమన్నాడో వినండి. శ్రీ రేవంత్ రెడ్డి జీ, I'm inviting you to Global Summit organized by Dr. K.A. Paul in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. Thank you. విన్నారు కదా, చూశారు కదా. గ్లోబల్ పీస్ సమిట్లు నేను 2200 పెట్టాను. 155 దేశాల్లో సక్సెస్ అయ్యాం. ఆ కాలంలోనే అమెరికన్ ప్రెసిడెంట్లైన బిల్ క్లింటన్, జార్జ్ బుష్ని హైదరాబాద్ పంపించాను. 700 కంపెనీలు తీసుకొచ్చాను అని మీ అందరికీ తెలుసు. అదే మాట రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నా సమిట్ ఐడియాలన్నీ కాపీ కొట్టేసి భారత్ సమిట్ అని పేరుతో ఆయన నిన్న మొన్న సమిట్లు పెట్టాడు. ఒక్క ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఒక్క బిలియనర్ వచ్చాడా, ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? 100 కోట్లు వేస్ట్ చేసి రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. ఒక బౌన్సర్ లాగా ఆయన చుట్టూ తిరిగాడు, కానీ ఎయిర్పోర్ట్లో ఒక ముఖ్యమంత్రిలా బిహేవ్ చేశాడా? అదే నేను 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటా. 2024 నవంబర్ 23 లాస్ ఏంజలస్ లో పెట్టిన సమిట్కి 198 మంది లీడర్స్ వచ్చారు. రండి, వీళ్ళు మనల్ని మోసం చేస్తారా కానీ మన మాట వినరు. కనుక మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. మన ఓట్లు మనమే వేసుకుందాం. రాజకీయ నాయకులను, కుటుంబ కుల